రీసెంట్గా థియేటర్లో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జూనియర్ సినిమాకి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి. కిరీటి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్సులు, ఫైట్స్, డైలాగ్స్ లాంటివి బాగా చేయడం, దానికి తోడు వైరల్ అయ్యారు. ఈ పాట కూడా తెగ వైరల్ అయ్యేసరికి జనాలు కూడా ఈ మూవీని చూసేందుకు మాదిరిగానే థియేటర్లకు వస్తున్నారు. ఈ క్రమంలో తొలి 7 రోజులు మంచి వసూళ్లు తీసుకొచ్చింది. మరి 8వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉన్నాయనేది అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. కిరీటి, శ్రీలీల, జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు. అయితే వేరే చిత్రాలు ఏమీ లేకపోవడం దీనికి ఒక రకంగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ క్రమంలో తొలి రోజు 3 కోట్ల వసూళ్లు తీసుకువచ్చింది. రెండో రోజు 3.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. ఇక మూడో రోజు 2,60,00,000, నాలుగో రోజు 1,50,00,000, ఐదో రోజు 1,20,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. ఆరో రోజు 85 లక్షలు, ఏడో రోజు 70 లక్షలు, ఎనిమిదో రోజు 75 లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి. హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వసూళ్లు అంటే బాగానే వచ్చాయంటున్నారు అనలిస్టులు. అయితే హరిహర వీరమల్లు సినిమా ఈ వారం వచ్చింది. సో మొత్తానికి జూనియర్ కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టాయి. దాదాపు 10 నుంచి 13% మాత్రమే ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. మరి ఈ మూవీ ఈ వారం కూడా థియేటర్లో ఉండే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. మరి రెండో వారం ఎలాంటి వసూళ్లు తీసుకొస్తుందో చూడాలి. లాంగ్ రన్ అయ్యేసరికి మొత్తం గ్రాస్ వసూళ్లు కూడా ఒక అంకెగా చూడాలి. గాలి జనార్దన్ రెడ్డి తనయుడి సినిమాగా వైరల్ వయ్యారి పాటతో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా జూనియర్. స్టోరీ వైజ్కి వస్తే విజయనగరానికి చెందిన కోదండపాణి, రవిచంద్రన్, శ్యామల ఈ దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి కిరీటి రెడ్డి. కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది. దీంతో కోదండపాణి తన కొడుకుకన్నీ తానే పెంచుతాడు. తండ్రి కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం, ఆయన చూపించే అతి ప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది. తండ్రికి దూరంగా ఉండాలనే పై చదువుల కోసం సిటీకి వెళ్తాడు. ఇక 60 ఏళ్ళు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమోరీస్ ఉండాలి కదా అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. తోటి విద్యార్థిని స్ఫూర్తితో ప్రేమలో పడతాడు. ఆమె పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. తొలి రోజు తన ప్రవర్తనతో బాస్ విజయ్ సౌజన్య జెనీలియాకు చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత విజయ్ సౌజన్య గురించి ఒక నిజం తెలుస్తుంది. ఓ కారణంగా ఆమెతో కలిసి తన సొంతూరు విజయనగరానికి వెళ్తాడు. అభికి తెలిసిన నిజం ఏంటి? విజయనగరం గ్రామంతో విజయ్ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి? అభి తండ్రి సొంత ఊరు వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు? కోదండపానికి విజయ్ సౌజన్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటనేది తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే.